జై శ్రీరామ్, జై ఆటో డ్రైవర్. దోస్తులు ఈ ఓలా ఊబర్ ర్యాపిడో కొడుకులు అయితే అసలు మారరు. మననైతే డైలీ ఇంకా దిగదారుస్తూ ఉన్నారు. అసలు వీళ్ళు ఏమనుకుంటున్నారో ఏమో, అసలు ఆటోలు నడపకుండా ఆటోలు అమ్మేసుకోవాలనుకుంటున్నారా ఏం అర్థం అవ్వట్లేదు. మరి ఇంత దారుణంగా ఇస్తే ఎట్లా ఫేర్స్? రోడ్డు మీద అన్ని ఛార్జెస్ పెరుగుతున్నాయి. టిఫిన్ బండి ఛార్జెస్ పెరుగుతున్నాయి, ఒక మెకానిక్ ఛార్జెస్ పెరుగుతుంది, ఆయిల్ రేట్లు పెరిగినాయి, ఆటోలో టైర్కి గాలి కొట్టే గాలి పంపు రేటు కూడా పెరిగింది. కానీ ఆటో డ్రైవర్ పరిస్థితి మరి ఇంత దిగజారిపోతుంది డైలీ. కొద్దిగా ఆలోచించండి ఓలా ఊబర్ ర్యాపిడో సంస్థలు. ఒక ఆటో డ్రైవర్ కష్టాన్ని గుర్తుపెట్టుకోండి. ఒక ఆటో డ్రైవర్ ఉంటేనే మీ సంస్థ నడుస్తుంది. కొద్దిగా బుద్ధి తెచ్చుకోండి. ఈ సిటీలో ఉన్న ఆటో డ్రైవర్స్ ప్రతి ఒక్కరూ ఆటో నడపడం మానేస్తే మీ సమస్యలు ఎక్కడ పోతాయి? ఎన్ని ధర్నాలు చేసినా ఎన్ని చేసినా ఈ కొడుకులైతే మారరు ఫ్రెండ్స్. మనందరం ఐకమత్యంతో ఖచ్చితంగా పోరాడితేనే ఇది అనేది అవుతుంది. ఈ ఓలా ఊబర్ ర్యాపిడోలో ఆన్లైన్ బుకింగ్స్ కాకుండా మనం ఒక రేట్ కార్డ్ అనేది సృష్టించి అదే రేట్ కార్డు ప్రకారం అయితేనే మేము నడుపుతామని చెప్పి అందరం ఖచ్చితంగా కలిసికట్టుగా పోరాడితే సాధించవచ్చు. ఈ ఓలా ఊబర్లను నమ్ముకుంటే అసలు మనకేం కాదు. కొద్దిగా ఆలోచించండి. కొంతమంది డ్రైవర్స్ కొంతమంది ఏం చేస్తున్నారు, కొంతమంది ఇక్కడ మంచిగా ధర్నా చేస్తుంటే మనందరి కోసం, కొంతమంది ఏమో ఇష్టం వచ్చినట్టు వాళ్ళైతే నడుపుకుంటున్నారు ధర్నాన్ని పట్టించుకోకుండా. సరే, మీ ప్రాబ్లమ్స్ మీకు ఉండొచ్చు, మాకు కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా. మాకు కూడా ఈఎంఐలు ఉన్నాయి, లోన్స్ ఉన్నాయి, ఇంటి రెంట్లు ఉన్నాయి, స్కూల్ ఫీజులు ఉన్నాయి. ప్రతి ఒక్కరికి బాధ అనేది ఉంటుంది. కానీ ఒక్క రోజు నడపకపోతే ఏమవుతుంది? ఇక్కడ మేము ధర్నా చేస్తుంటే మీరు అక్కడ డ్రాప్స్ కొడుతుంటే వాడు ఏమనుకుంటాడు, వీళ్ళకే ఐకమత్యం లేదు, వీళ్ళేం ధర్నా చేస్తారు అని చెప్పి వాడు అలసైపోయింది. వాడు మనని ఇంకా దిగదారుస్తూ ఉన్నాడు. అందరం కలిసి కట్టుగా ఈసారి ధర్నా చేస్తే ఈ రోడ్డు మీద కాకుండా ఓలా ఊబర్ కంపెనీ ఆఫీసుల దగ్గరికి వెళ్ళి ధర్నా చేయాలి. ఆటో డ్రైవర్లారా, కొంతమందికి చెప్తున్నా, మారండి. అందరం కలిసి కట్టుకొని ఉంటేనే మన రేట్ కార్డ్ అనేది పెంచుకోవచ్చు. జై ఆటో డ్రైవర్, జై శ్రీరామ్.